కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన వర్తమానం ఆరాధన ఉంది కనుక 58వ కీర్తన కావున నీతిమంతులకు ఫలం కలుగడని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని ప్రజలు మనుషులు ఒప్పుకొందరు. మరొకసారి కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు అని మనుషులు ఒప్పుకుంటారు. లోకములో దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారు. ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించాలి. 11వ వచనం మరొకసారి, నిశ్చయముగా నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు. అందరు బిగ్గరగా హల్లెలూయా చెప్తారు. ఇప్పుడు లోకములో ఎవరున్నారు? ఎవరున్నారు లోకములో? దేవుడు. ఎలా ఉన్నాడు? న్యాయము తీర్చు దేవుడుగా ఉన్నాడు. నీకు న్యాయం జరగలేదే అని బాధపడకు. నాకు న్యాయం జరగలేదే అని బాధపడకు. లోకంలో ఉన్నవాడు దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు. కానీ లోకంలో ఏముంది? బాధలు, కన్నీళ్ళు, శ్రమలు ఉన్నాయి లేదా? లోకంలో ఎన్నల్లా ఈ లోకంలో బ్రతికేదానికంటే చచ్చేదే మేలు అంటున్నారు. ఈ లోకంలో బ్రతికేదానికి అందరూ వెనుక చూడద్దు, అందరు ముందుకే చూడండి. జాగ్రత్త. ఇక కదలకుండా అటు ఇటు కూర్చోకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని వాక్యానికి కొద్ది నిమిషాలు సమయాన్ని కేటాయిద్దాం. న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. మరి లోకములో ఏమున్నాయి? అన్ని బాధలే, అన్ని శ్రమలే, అన్ని దుఃఖాలే, అన్ని సమస్తము బాధలు, శ్రమలు, దుఃఖాలు అన్నీ కలుగుతున్నాయి. మరి లోకములో అన్ని బాధలు ఉన్నాయి కదా, లోకములో అన్ని శ్రమలు ఉన్నాయి కదా, నాకెవరు న్యాయం తీర్చేది? ఈ లోకములో నేను బ్రతకగలనా? ఈ కుటుంబంలో నేను జీవించగలనా? నాన్నకున్న వారు ఎవరు లేరు నాకు. నాన్నకున్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టారు. నమ్మిన వారందరూ నన్ను మోసం చేశారు. నమ్మిన వారందరూ నాకు అన్యాయం చేశారు. ఇప్పుడు నేను లోకంలో బ్రతకగలనా? నాకెవరు న్యాయం తీర్చేది?
అనుకున్న వాళ్ళు బ్రతకలేక, జీవించలేక ఈ లోకంలో నాకు న్యాయం తీర్చేవారు లేరు. ఈ లోకంలో నాకు న్యాయం తీర్చే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఎందుకు బ్రతకాలి? అని ఎంతోమంది లోకంలో చచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారండి. ఈ 5వ మాసంలో నీవు ఆలోచన, ఈ లోకంలో ఎవరు నాకు తోడు లేరు, ఎవరు న్యాయము తీర్చరు, నా జీవితంలో నా బ్రతుకులో న్యాయమే తీర్చరని నిరాశతో నీ జీవితంలో కూర్చున్నావా? ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు. యథార్థంగా నా జీవితంలో నేను ఎన్నో సుడిగుండాల మధ్యలో జీవించాను. ఇంతవరకు నేను కీర్తనలు చదివాను, కానీ ఈ మాట నన్ను ఎప్పుడూ బలపరచలేదు. రాత్రి అంతా ప్రార్థన చేస్తూ కొద్దిసేపు గడిపి కూర్చున్నాను. ప్రభువా, ఈరోజు దేవుని వర్తమానం వల్ల 4 మాసాలు కాపాడావు, 5వ మాసంలో నిలబెడుతూ ఉన్నాం. ఏ వర్తమానం చెప్పాలని బాధల్లో నుండి కొన్ని బలహీనతల వల్ల వర్తమానాన్ని సిద్ధపాటు లేక కూర్చున్నాను. తెల్లవారుజామున 5ంటికి మెలకువ వచ్చింది. మళ్ళీ రాత్రి 2ంటికి 5ంటికి మెలకువ వచ్చింది. మరలా ప్రార్థనలో కూర్చున్నాను. ప్రభువా, ఆరాధనలో ఏ మాట చెప్పుకుంటాం? శబ్దం లేదు. ప్రభువా, ఏ మాట చెప్పుకుంటాం? ప్రార్థన చేస్తుండగా మనసులో నెమ్మది లేదు. ప్రభు అంటున్నాడు, నీకులాగా నెమ్మది లేకుండా నీకైతే సంఘంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. జీవితంలో నేను ఇక్కడ సేవ చేస్తానా లేదా అని నీవు అనుకుంటున్నావు. లోకంలో బిడ్డల పరిస్థితి ఏంటి? నీ వల్ల నా స్వహస్తాల క్రింద ఉన్నావు. సమస్తాన్ని విడిచిపెట్టి నా కాపుదలలో, నా మందిరములో, నా గడప దగ్గర నీవు మోకాలేసి బ్రతుకుతూ ఉన్నావు. కానీ లోకంలో వారు నిందలు పడలేక, కుటుంబాల్లో బాధలు అనుభవించలేక, కుటుంబాల్లో శ్రమలు అనుభవించలేక, న్యాయం తీర్చేవారు లేక, ఎవరు న్యాయము తీర్చేవారు లేక, తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక, గుండెల్లో గాయాన్ని అలాగే ఉంచుకొని, గుండెల్లో తన కన్నీళ్లను మృంగుతూ, తన బాధను ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి వ్యక్తము చేయాలో తెలియక, న్యాయము జరగక, నాకు న్యాయము తీర్చేవారే ఈ లోకములో లేరు అని ఎంతో మంది కన్నీళ్లు కలుస్తూ ఈ పరిశుద్ధ పునరుద్ధరణ వార్తల ముందు వస్తూ ఉన్నారు. లోకంలో ఎవరు నాకు న్యాయము తీర్చేవారు లేరనుకున్నాను. లోకంలో ఎవరు కానీ నా కుటుంబంలో, నా జీవితంలో ఎవరు న్యాయము తీర్చేవారు ఈ భూలోకంలో లేరనుకుంటున్నారు. కానీ ఒక్క మాట చెప్పు. ఏ మాట ప్రభువా? అదే మాట అంటున్నాడు. కీర్తనలు 58:11 చదువు అన్నాడు. ఈ మాట ఉంది.
తెల్లవారుజామున చదువుతూ ఉంటే న్యాయము తీర్చుటకు దేవుడు లోకంలో ఉన్నాడు, మనుషులు ఒప్పుకోవాలి. హల్లెలూయా. మనుషులు ఒప్పుకోవాలయ్యా, ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకుంటారు ప్రభువా? వారు ఎలా ఒప్పుకోగలరు? దేవుడు అంటున్నాడు, న్యాయం తీర్చడానికి నేను వారికి తోడున్నాను. లోకంలో ఎవరు వారికి న్యాయము తీర్చకపోవచ్చు. వారి కుటుంబంలో వారి బంధువులు, వారి రక్త సంబంధికులు, ఆత్మీయులు అందరూ ఎవరు లేకపోవచ్చు. నేనున్నానని వారికి చెప్పు. చప్పట్లు కొడదాం బిగ్గరగా బలము కొలది, పరిశుద్ధాత్మ శక్తి కొలది. దేవుడు న్యాయము తీర్చాలి. నా జీవితంలో దేవుడు న్యాయాధిపతిగా ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో న్యాయాధిపతిగా ఈ రోజున నీ కుటుంబంలో నీతో పాటి నా ప్రభు రానయ్యమన్నాడు. ఈ న్యాయాధిపతి ఎక్కడున్నాడు? హల్లెలూయా. న్యాయం తీర్చే దేవుడు సింహాసనం ముందు మీరు కూర్చోవాలి కదా. న్యాయము తీర్చే దేవుడు లోకంలో ఉండడం ఏంటి? న్యాయము తీర్చు దేవుడు లోకములో వెళ్ళడం ఏంటి? అసలు న్యాయాధిపతికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? కీర్తనలు 9:7 ఒక మాట చదవండి. 9వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 7వ వచనం. అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. బైబిల్ అదే మాట నిజమే, రోజు చదివే మాట నిజమే. బైబిల్ ఉన్నవారంతా బైబిల్ తెరవండి. యెహోవా శాశ్వత సింహాసనుడై ఉన్నాడు. ఆయన సింహాసనము శాశ్వతం, ఆయన న్యాయాధిపతి శాశ్వతం. శాశ్వత సింహాసనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు. 89వ కీర్తన 14వ వచనం. ఆయన సింహాసనం ఎటువంటిది? దేనికి ఆధారం? 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు. ఇదిగో ఆయన సింహాసనానికి ఏమి ఆధారం? నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. కానీ ఈ లోకంలో సింహాసనాలకు నీతి న్యాయాలు ఆధారముగా ఉన్నాయో లేదో తెలీదు. ఆయన సింహాసనానికి నీతి న్యాయమే ఆధారం. ఆయన సింహాసనము శాశ్వతం. అటువంటి సింహాసన సేనుడు, అటువంటి బలమైన దేవుడు ఎలా ఉన్నాడంటే లోకంలో ఉన్నాడు. దేనికి? న్యాయము తీర్చడానికి. ఆయన సింహాసనములకు ఆధారము ఏమిటి అంటే నీతి న్యాయములు ఆధారములు. ఆ ఆధారములైన సింహాసనము దేవుడు అంటున్నాడు శాశ్వతము. ఆయన సింహాసనము శాశ్వతము, అశాశ్వతము కాదు. అటువంటి దేవుడు లోకములో ఉన్నాడు. దేనికంటే నీతి న్యాయాన్ని జరిగించడానికి. ఎవరి కొరకు? మనుషుల కొరకు. ఎందుకు? వారికి నీతి న్యాయములు తీర్చేవాళ్ళు ఎవరు లేరు. జనములకు న్యాయం చేసేవారు లేరయ్యా. దేవుని సన్నిధిలో ఒక కుటుంబం, ఒక ముసలావిడ నా దగ్గరికి వచ్చింది. ఆమె అంటున్న మాట ఏంటంటే, అయ్యా
నాకు ఒక్కడు కుమారుడు, వాడు అనారోగ్యంలో ఉన్నాడు. వాడు అనారోగ్యంలో ఉన్నాడు కదా, ఆరోగ్యంగా చేయాలని ఉన్న పొలాన్నంతా మీ ఒక్కడి కొడుకును కాపాడుకున్నాను. అయితే ఇప్పుడు 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 నా కుమారుడు తాగుతున్న సమయంలో తాగి భార్య భర్త జీవితంలో గొడవ పడుతూ సమాధానం చెప్పేవారు లేరని, వారిద్దరిని సద్దుమరిగించేవారు లేరని, న్యాయము తీర్చేవారు లేరని అనుకున్న సమయాన నా కోడలు అన్ని సర్దుకొని పుట్టింటికి వెళ్ళింది. ఇప్పుడు వాడు నా భార్య కావాలని పెద్దలందరి దగ్గరికి కాళ్ళు పట్టుకున్నాడు. రాలేదు. వాడికి న్యాయము తీర్చేవారు లేరని ఈరోజున నా కన్ను కుమారుడు విషం తాగుతున్న మందులో విషం పోసుకొని తాగి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఎవడు ఆధారం? హల్లెలూయా. ఎవడయ్యా వానికి ఆధారం? వాని కాపాడేది ఎవరు? ఒక ప్రక్కన భార్య బాధ, మరో ప్రక్క ఎవరు రాలేదని ఒక బాధ. నేనేమైనా చేద్దామంటే నేను ముసలిదానను, నా మాట ఎవరు పట్టించుకుంటారు? అసలు మా కుటుంబానికి న్యాయం తీర్చేవాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుని మందిరంలోనికి వచ్చి కన్నీళ్లు గారుస్తూ అలాగే బలిపీఠం దగ్గర పడిపోయింది. ఆమె ఏడుపు నేను చూడలేకపోయాను. ఎందుకంటే ఆమె కుమారుడు ఒక్కడే, ఆమె కోడలు విడిచింది. పేదరికం అన్నదమ్ములు నాన్నుకున్న వారందరూ ఎవరు తోడు లేరు. ఇప్పుడు భార్య ఇంటికి రాదు, పిల్లలు ఎలా పోషించాలో తెలీదు, ఈ ముసలావిడకు ఏం చేయాలో తెలీదు. కుమారుడి జీవితాన్ని ఎలాగైనా చక్కబెట్టాలని న్యాయాధిపతుల వైపు కాళ్ళు పట్టుకున్నా ఏ ఒక్కరూ లేరు. దేవుని మందిరంలోనికి వచ్చి ఏడ్చింది. నేను అన్నాను, న్యాయాధిపతి లేడంటావేంటి? సర్వశక్తి కలిగిన దేవుడు నాడు చప్పట్లు కొట్టు. ఇలాంటి వారి జీవితంలో ఎవరు ఆదలేరు, అండలేరు. నా జీవితంలో నాకు, నా పిల్లలకు లేరు అని అనబాకు. ఈ రోజున లోకములో న్యాయము తీర్చడానికి న్యాయాధిపతి ఒకరు ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈరోజు చాలా మంది జీవితాలు ఇలాగ ఉన్నాయండి. అందరూ ఉన్నారు. రాత్రి వేళ ప్రభు నాతో, ఉదయకాలమందు ప్రభు నాతో మాట్లాడుతున్న మాట ఒకటే, ఇదిగో దైవజనుడా, ఈ రోజు దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నారు. ఈ ప్రభు బల్లారాధనలో చేయి వేస్తున్న వారి జీవితాలు అందరూ తోడున్నారు, కానీ ఒంటరి జీవితం ఎవరు తోడు లేరు. ఈ రోజున నీవు ఒంటరిగా ఉన్నావని బాధపడుతూ ఉన్నావా? ఆ ఒంటరితనం కలగజేసిన వాడిని ఎవడో తెలుసా? నేనే. ఎందుకు ప్రభా నన్ను ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ప్రభా నన్ను ఇలా నేనేం చేశానయ్యా అంటే ప్రభు అంటున్నాడు, నాకు ఎక్కడ న్యాయం దొరుకుతుందయ్యా? నీవు ఎలాగ ఏడుస్తూ ఉన్నావో, నీవు ఎలాగ బాధపడుతూ ఉన్నావో, ఎవరిని ఏమనుకున్నా, ఎవరిని ఏ మాట మాట్లాడుకున్నా అందరికీ నీవు న్యాయముగా కనబడకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రజలు ఇలాగే మంచి చేసేవారు ఎవరికి కానీ భూలోకంలో న్యాయము దొరకదు. అయితే న్యాయము తీర్చేవాడు లోకంలో ఉన్నాడని ఎవడైతే నమ్ముతున్నాడో వాడికి నేను న్యాయము తీర్చబోతున్నాను, వాడి కుటుంబానికి న్యాయము తీర్చబోతున్నాను. ఈ ప్రభు బల్లారాధన రోజున ఏడవద్దు.
ప్రభు బల్లారాధన కన్నీళ్లు పెట్టవద్దు. కారణం ఏంటో తెలుసా? దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు లోకములో ఉన్నాడు, ఎవరు లేరని మాకు. ఆ రోజు నా తల్లి అన్నది, అయ్యా నా కుమారుడు చనిపోతూ ఉన్నాడు, ఏం చేయమంటావు అని నేను అన్నాను. ప్రార్థన చేయి, ప్రభు ఆలకిస్తాడయ్యా, ప్రభు ఆలకిస్తాడమ్మా, ప్రభు దీవిస్తాడమ్మా. ఆ నిండు వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి ఇదే బలిపీఠం ఎదుట కన్నీళ్ళు పెట్టిందండి. ఇదే బలిపీఠం ఎదుట కన్నీళ్ళు పెట్టింది. అయ్యా, ఈ రెండు చేతులు పట్టుకుంటాను, నా కొడుకు బ్రతకాలి, నా కోడలు వచ్చినా రాకపోయినా నా కన్న ప్రేగు బ్రతకాలంటే నా కొడుకు బ్రతకాలి అన్న వెంటనే ప్రభుకు ప్రార్థన చేసామండి. కన్నీళ్ళు పెట్టి ఇద్దరం ప్రార్థన చేశాం. అయితే దేవుడు అనుకోని విధముగా దేవుడు ఒక మాట, ఆ బిడ్డ కుటుంబాన్ని నేను న్యాయము తీరుస్తూ ఉన్నాను, ఆ కుటుంబానికి నేను బాగు చేస్తూ ఉన్నాను, ఆ కుటుంబాన్ని నేను కాపాడబోతున్నాను. ఆ బిడ్డకు ఎవరు లేరనుకొని ఆ బిడ్డ అంటా ఉంది, లోకంలో నేను ఉన్నాను. ఎప్పుడైతే ఈ మాట నాకు ఈ సమయంలో కనబడింది, సాక్ష్యం నాకు బయలుపడతా ఉంది. ఆ విషయం తాగిన కుమారుడు ప్రాణాపాయంలో ఉన్నాడు అన్నారు డాక్టర్లు. దేవుడి ఆశ్చర్యకార్యం, పెను ప్రమాదం నుంచి, చావు బ్రతుకుల నుంచి నా దేవుడు విడిపించాడు. న్యాయము కలిగిన దేవుని ఈ రోజున దేవుని స్తుతించకుండా నీవు ఉండగలవా? 146వ కీర్తన 7వ వచనం చదవండి ఒక మాట. 146:7. 146వ కీర్తన 7వ వచనం. బాధపరచుబడు వారికి ఎవరట? ఆయన న్యాయము తీర్చును. ఏమంటున్నాడు? న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయి. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఈరోజున బంధకాల్లో ఉన్నావా? ఆకలి దప్పుల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? నా దేవుడు నిన్ను ఈ ప్రభు బల్ల ఆరాధన రోజు, ఈ మాసములో నీ ఆకలి దప్పులు నా ప్రభు తీర్చునుగాక, నిన్ను విడుదల చేయునుగాక. నిన్ను నా ప్రభు విడుదల చేసి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు నా ప్రభు నీ జీవితంలో న్యాయాధిపతిగా నీ బాధల నుంచి విడుదల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తండ్రి దేవుని పిల్లలారా, ఆకలి తీర్చే దేవుడు నీ బాధను తీరుస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు, నీకు న్యాయం చేస్తాడు. ఆయన ఎక్కడో లేడు, లోకములో ఉన్నాడు. ఆయన సింహాసనానికి నీతి న్యాయమే ఆధారం. ఆయనకు న్యాయం చెప్పడం చేయడం తప్ప అన్యాయం చేయడం రాదు. ఆయనకు న్యాయం చేయడం తప్ప అన్యాయం నీ జీవితంలో నాశనం చేయడం ఆయనకు తెలీదు. ఈ రోజున ప్రభు ఆలయంలో ఉన్న నీవు బాధపడుతూ కూర్చున్నావు దేవుని మందిరంలో, కన్నీళ్లు పెడుతున్నా దేవుని మందిరంలో, కన్నీళ్లు పెడుతున్నా, బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావా? ఏడవద్దు. దేవుడు అంటున్నాడు, ఏడుస్తూ బాధపడుతుకుంటూ యాయిరు కుమారుడు యాయిరు వచ్చాడు. అయ్యా, నా బాధలు తీర్చేది ఎవరు? నా కుమార్తెను లేవనెత్తేది ఎవరు? యేసు ప్రభు వచ్చాడు. లేవనెత్తలేదా? బాధల్లో ఉన్నా, ఇదిగో శతాధిపతి కుమారుడు, అయ్యా నా బాధల్లో శతాధిపతి దాసుడు అంటున్నాడు, అయ్యా నా దాసుడు బాధపడుతున్నాడు, నీవు ఇంటికి రావాల్సిన లేదు, నీ మాటను ఒక్కటి చెప్పు, నీ మాట ద్వారా నా కుటుంబం బాగుపడుతుంది అంటున్నాడు. యేసే ఒక్కసారి నీ దాసుడు బాగుపడును, స్వస్థపడుతున్న వెంటనే మాట ద్వారా స్వస్థపడలేదా? ఈ రోజున దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున బాధలు పడుతున్నావు,
నా జీవితమొక నాటక రంగముక చీకటి తెర వెనుక కనుమరుగైపోగా నాకు వినిపించే జీవన రాగాలో బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలో నాకు వినిపించే జీవన రాగాలో బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలో ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధనకు బిగ్గరగా నా జీవితముక నాటక రంగం. ఈ నాటక రంగంలో న్యాయాధిపతిగా లోకము నీకు తోడుండాలి నా దేవుడు. నీ జీవితంలో ఈ నాటక రంగంలో నా జీవితం ఇక చాలు చావాలని కోరుకుంటున్నావా? అవసరం లేదు. నా ప్రభు నీకు న్యాయము తీర్చబోతున్నాడు ఈ 5వ మాసములో. నా జీవితముగా నాటక రంగముగా చీకటి తెర వెనుక కనుమరుగైపోగా నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రార్హుడా. నాకు వినిపించే జీవన రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు. యథార్థంగా లోకంలో వారి మాటలు నిజంగా చావును తెప్పిస్తుంది. లోకంలో ఉన్న వారి మాటలు చావుకు నడిపిస్తుంది. కానీ నా యేసయ్య మాటలు నిన్ను బ్రతికిస్తుంది. ఎందుకంటే ఆయన లోకంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా. ఎలా ఉన్నాడు? ఎవరికి న్యాయాధిపతిగా ఉన్నాడంటే బాధల్లో ఉన్న వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. బాధల్లో ఉన్న వారికి న్యాయం తీర్చడానికి ఆయన లోకములో ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ఆకలి దప్పుల్లో ఉన్నవా? విడుదల లేక న్యాయం లేక ఏడుస్తూ ఉన్నవా? నాకెవరు తోడు, ఈ బ్రతుకెందుకు అని పిల్లలను భార్యను భర్తలను వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఎక్కడో దూరముగా వెళ్ళి చావాలని కోరుకుంటున్నావా? ప్రయత్నాలు చేసావా? ఆపేయ్. యేసు నామములో ఈ 5వ మాసములో నా దేవదేవుడైన యేసయ్య న్యాయము తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఒకరున్నారు, న్యాయాధిపతి. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 18. లూకా సువార్త 18. క్షమించాలి. లూకా సువార్త 18 2వ వచనం. లూకా సువార్త. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. పట్టణములో ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. అతని యొద్దకు తరచుగా వచ్చి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ తరువాత అతడు
నేను దేవునికి భయపడక మనుషులకు లక్ష్య పెట్టక ఉండినా ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చాలని చప్పట్లు కొడదాం. దేవునికి భయపడే న్యాయాధిపతి కాదు ఈయన. మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఈ న్యాయాధిపతి. అటువంటి న్యాయాధిపతి, అటువంటి కఠినాత్ముడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక్క విధవరాలు వెళ్ళి అయ్యా అయ్యా అని మాటి మాటికి ఆయన యొద్దకు వెళ్ళగా న్యాయము తీర్చమని తనలో తాను అనుకుంటున్నాడు. మాటికి ఎవరికి లక్ష్యపడి ఇంత కఠినాత్ముని నన్ను ప్రతిసారి వచ్చి అడుగుతా ఉందే, ఈమెకు నేను న్యాయము తీర్చాలి, ఈమెకు నేను న్యాయం తీర్చాలి, ఈమెకు న్యాయం తీర్చాలి అనుకుంటూ ఉన్నాడు. మొదటి వచనం చదువు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే విసుకక మాటి ప్రార్థన చేస్తే కర్కోటకుడైన కఠినాత్ముడైన న్యాయాధిపతి మాటికి వెళ్ళిన కారణాన్ని బట్టి ఈమెకు నేను న్యాయము తీర్చాలి, ఈమెకు నేను న్యాయము తీర్చాలంటున్నాడు. నా సర్వశక్తి కలిగిన దేవుడు, నీతి న్యాయములకు ఆధారము కలిగిన సింహాసనం మీద కూర్చున్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున ఒక వాగ్దానం చేస్తున్నాడు. కఠినాత్ముడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేసి మాటికి అడిగినప్పుడు న్యాయము తీర్చాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే నా సింహాసనానికి నీతి న్యాయముల ఆధారములో నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్న నిన్ను మాటికి ప్రార్థన చేస్తే నేను ఇవ్వలేనా? ప్రార్థన చేస్తుండగా నీవు ఏ అంశం బట్టి మాటికి దేవుని ఎదుట అడుగుతూ ఉన్నావో అడిగిన అక్కర్లు నా ప్రభు నీ జీవితంలో తీర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కఠినాత్ముడు కాదు, మనుషులను లక్ష్య పెట్టే దేవుడు కాదు. ఆయన న్యాయము తీర్చడానికే లోకములో న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆ న్యాయాధిపతి సింహాసనానికే నీతి న్యాయములే ఆధారం. ఆయన శాశ్వతమైన సింహాసనమునికి నీతి న్యాయముల ఆధారమైన దేవుడు అంటున్నాడు. నేను విసుగక ప్రార్థన చేసిన ఎడల ఒక అంశం బట్టి ప్రార్థన చేస్తావు. ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు ఈ రోజు చేసి వారం రోజులు చేసావు, ఇక ప్రార్థన నెరవేరదు. ఎన్ని రోజులు చేయాలి? విసుగక. ఎన్ని రోజులు చేయాలి? విసుగక. ఎంత సమయాన్ని బట్టి చేయాలి? విసుగక. నీ జీవితంలో ప్రార్థనే ఆయుధాన్ని నువ్వు చేయబట్టుకున్నావు అనుకో, ప్రభు అంటున్నాడు, నేను నీకు న్యాయము తీరుస్తా. ఆ నీతి న్యాయములు కలిగిన ఆధారం కలిగిన దేవుడు ఒక్కటే అంటున్నాడు, విసుగక ప్రార్థన చేయి. ఏమంటున్నాడు? విసుగక ప్రార్థన చేయి. లోకంలో నీకు న్యాయము తీర్చే వాళ్ళు లేకపోవచ్చు, లోకంలో నీకు న్యాయము దొరకకపోవచ్చు, కుటుంబంలో న్యాయము దొరకకపోవచ్చు, బంధువుల మధ్యలో న్యాయము దొరకవచ్చు, సంఘములో న్యాయము దొరకకపోవచ్చు. కానీ న్యాయము తీర్చే దేవుడు ఒక్కరు ఉన్నాడు. ఆయన పేరే యేసు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన నీ బాధలు చూడకుండా ఉండే దేవుడు కాదు. శ్రమయందు నేను మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమయందు నేను మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమయందు నేను ప్రార్థన చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమయందు నేను ప్రార్థన చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన ఉత్తరం ఇచ్చెను. ఈ రోజున శ్రమల యందు నా ప్రభు నీకు ఉత్తరం ఇవ్వడానికి న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే యేసయ్యా అని ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయగలవా? నా బాధ ఎవరు పట్టించుకుంటారయ్యా?
ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మల న్యాయాధిపతి నీకు న్యాయము చేయాలి. యేసయ్యా, యేసయ్యా, నిన్నే నిన్నే కొల్లుతూ చప్పలు కొడుతూ బిగ్గరగా అందరూ న్యాయము తీర్చే దేవుడు నాకు నీకు తోడై ఉన్నాడు, ఆయన ఆరాధించు. నిన్నే నిన్నే కొల్లుతూనయ్యా, నీవే నీవే బిగ్గరగా చప్పలు కొడుతూ అయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. ఒకటే ఒకటైన కోరుకునేది నీతి న్యాయములు కలుగజేసే దేవుడు. నీ ఆత్మీయులు నీ వారు నానుకున్నవారు అందరు నీకు న్యాయము జరగకపోవచ్చు, అందరితో నీ న్యాయము తీర్చలేకపోవచ్చు. న్యాయాధిపతివైన దేవుని నీవు ఆరాధించగలిగితే ఆత్మీయులైన ఆత్మ బంధువులైన నిన్ను అవమానపరిచిన, నీకు న్యాయము తీర్చకపోయినా ఆయన కొలిచినట్లయితే, ఆయన ప్రార్థన చేసినట్లయితే ఆయన లోకములో ఉన్నాడు. ఆ లోకములో ఉన్నవాడు నీకు న్యాయము చెయ్యకపోడు. హల్లెలూయా. ఆయన నీకు న్యాయము చెయ్యకపోడు, ఆయన నీకు న్యాయము చేస్తాడు, చేస్తూనే ఉంటాడు. ఇంకొక మాట చదువుకోండి. అపోస్తుల కార్యం 10:42. అపోస్తుల కార్యం 10:40. దేవుడు సజీవులకును మృతువులకును ఏమంట న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వలేనని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. సజీవులకు మృతులకు న్యాయాధిపతి ఎవరు? యేసయ్యా. వాటిని మమ్మల్ని ప్రకటించమన్నాడు. బ్రతికి ఉన్న వారికి న్యాయము తీర్చేది దేవుడే, మృతులకు దేవుడే న్యాయము తీర్చేది. అందరికీ న్యాయాధిపతి ఎవరు అంటే యేసయ్యే, 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 యేసయ్యే అని అనేకులకు ప్రకటించమని ఎవరు చెప్పారు? దేవుడే. దైవ సేవకులకు అనేకులకు ఆయనే తీర్పు తీర్చేదని దైవజనులకు చెప్తూ దైవ సేవకులు అనేకులు చెప్తున్నాడు. అయ్యా, లోకంలో ఒక తీర్పు ఉంది, ఆ తీర్పును బట్టి మీరు జాగ్రత్తగా బ్రతకండి, జాగ్రత్తగా బ్రతకండి, జాగ్రత్తగా బ్రతకండి అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఎందుకు 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 ప్రకటన గ్రంథం 22:11. సమయం లేదు, ముందుకెళ్దాం. ప్రకటన 22:11 చదవండి. అన్యాయం చేసేవాడు అన్యాయమే చేయని, అపవిత్రమైన వాడు ఇంకా అపవిత్రముగానే ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు లాస్ట్లో మాట్లాడేవారిని బయటకు లేచుకోండి. హల్లెలూయా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము
నా యొద్ద ఉన్నది. ప్రభు అంటున్నాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండని, మోసగాడు మోసగాడే ఉండని, అబద్ధముల వాడు అబద్ధములాడుగా ఉండని, ఎలాంటి క్రియలో ఉన్నాడు అలాంటిగా ఉండని వానికి చెప్పొద్దు. వానికి జీతము నా దగ్గర ఉంది, జీతము నా దగ్గర ఉంది. నేను చెబుతా, నేను ఇస్తా జీతము వాడికి. న్యాయాధిపతి దగ్గర ఏమున్నది? జీతం ఉన్నది. అందుకే పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండాలా. పరిశుద్ధుడు అపవిత్రుడుగా ఉండకూడదు. ప్రార్థన పరుడు ఇంకా ప్రార్థన పరుడుగానే ఉండాలా. రెండు కళ్ళు తెరవు. హల్లెలూయా. తలలు పైకెత్తి రెండు చేతుల హల్లెలూయా చెప్దాం. బిగ్గరగా చెప్దాం, ఇంకా బిగ్గరగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండాలా. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండాలా. పాపం చేసేవాడు ఎంత పాపమన చేయని, ఎవడి జీతం వాడి దగ్గరనే ఉంది. ఈ రోజున తీర్పు తీర్చేది దేవుడు, మనం కాదు. తీర్పు దేవుని దగ్గర ఉంది. దేవుని తీర్పు మన చేతుల్లో ఉండకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. న్యాయం తీర్చేది ఆయన, తీర్పు తీర్చేది ఆయన. న్యాయాధిపతి దగ్గర ఏమున్నదంటే జీతం ఉన్నది, ఆయన దగ్గర ఆశీర్వాదం ఉన్నది, ఆయన దగ్గర నెమ్మది ఉన్నది, ఆయన దగ్గర సమస్తం ఉన్నది. కనుక ఆయన దగ్గర జీతము కూడా ఉన్నది. జీతము నీకు కావాలని కోరుకుంటున్నావు. పరిశుద్ధునిగా ఉన్నావా, పాపాత్మునిగా ఉన్నావా, నెమ్మదిగా ఉన్నావా? ఈ బల్ల ఆరాధన రోజు జీతం ఆయన దగ్గర ఉన్నది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే అందరు ఇటువైపు చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీతి న్యాయములు కలిగించడానికి లోకములో నేను ఉన్నాను. లోకములో నేను ఉన్నాను, లేనివాడిని కాదు. నేను లోకములో ఉన్న దేవుడను, న్యాయవంతుడను, న్యాయము తీర్చడానికి ఉన్నాను. అయితే నేను జీతం పెట్టుకొని ఉన్నాను. ఎందుకు ప్రభా? అందుకే మృతులకును సజీవులకును దేవుడు ఆయనని సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు? అందుకే సేవకులు అనేకులను ప్రకటిస్తూ, అనేకులు దేవుని ఆత్మలోనికి, అనేక నూతనమైన ఆత్మలు దేవుని సన్నిధికి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీళ్లు గార్చి అనేకులకు తీర్పులోనికి నిలబడి నరకంలోనికి పోకూడదని దైవజనులు ఎందరో ప్రార్థన చేసి దేవుని మందిరంలోకి నడిపిస్తూ ఉన్నారు. ఆ రోజున ఒక చిన్న మాట చదవండి. అపోస్తులకు నిర్గమాకాండం 28-29. నిర్గమాకాండంలోనికి రండి. ఈ మాట చదివించి బల్లారాధనలోకి వెళ్దాం. సమయం అవుతూ ఉంది. నిర్గమాకాండం 28 29 29వ వచనం 30వ వచనం ఈ రెండు చదవండి. ఈ మాట ఎవరికి అంటే దైవజనులకు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. ఎవరు? ప్రధాన యాజకుడు, సేవకుడు. చెప్పండి, చదవండి. పరిశుద్ధ స్థలములోనికి, ఈ స్థలములోనికి వచ్చినప్పుడు అతడు రొమ్ము అంటే ఇక్కడ అందరూ చూడండి, తలలెత్తండి. హల్లెలూయా. ఒక ప్రధాన యాజకుడుకు ఈ రొమ్ము బాగాన దేవుడు ఏం పెట్టాడంటే న్యాయ విధాన పథకము పెట్టాడు. హల్లెలూయా. న్యాయ విధాన పథకము పెట్టాడు. ఎందుకు న్యాయ విధాన పథకము? ఆ వాక్యం 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము జ్ఞాపకార్థముగా భరింపవల. ఎక్కడ భరింపాలా? గుండెల మీద భరించాలి. మరియు న్యాయ విధాన పథకములోని సరే చాలండి, ఇక్కడ చాలు. దేవుడు ఏమంటున్నాడంటే ఈ అహరోను చదవండి, అక్కడికి 30 వచనం కంప్లీట్ చేయండి. ఊరీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు
అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానం నిత్యము భరించాలి. ఇప్పుడు ఎవరు భరించాలి? సేవకుడు ఏం చేయాలంటే నిత్యము ఏం చేయాలంటే సంఘాన్ని భరించాల. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలు యూదా గోత్రం దేవుని స్తుతిస్తా ఉంది. అయితే యూదా గోత్రం స్తుతిస్తా ఉంది, అన్ని గోత్రాలు దేవుని స్తుతించడం లేదు, కొన్ని గోత్రాలు స్తుతించలేదు. ఆ 12 గోత్రాలు ఎక్కడ ఉండాలి? దేవుడు న్యాయం ఎంత చేస్తా ఉన్నాడో దైవజనులకు ఎందుకు లోకంలో తీర్పు తీర్చడానికి, మృతులకు పునరుద్ధానం కలిగినకు, మృతులకు సజీవులకు ఆయన తీర్పు తీరుస్తాడయ్యా. దైవజనులకు అందరికీ ఒకేసారి సువార్త చెప్పారు. దైవజనుడు అహరోను ప్రధాన యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎక్కడ ఉన్నారంటే రొమ్మున ఉన్నారు. నిత్యము పరిశుద్ధ ఆలయంలోకి వచ్చినప్పుడు వారిని భరించాలా. 12 గోత్రాలు 12 రకాలుగా ఉన్నారు. ఈ రోజు మందిరంలో ఉన్నవాడు ఏ ఒక్క రకముగా ఉన్నాడు. అందరూ ఒకే రకముగా ఉన్నారా? ఉండరు. అయితే ప్రతి ఒక్కరూ ప్రధాన యాజకునికి విరోధముగా పాపము చేసినప్పుడు దేవునికి ఒక్కొక్కరు ఒక విధానముగా చెప్పినప్పుడు దైవజనునికి ప్రధాన యాజకునికి బాధ కలుగుతుంది. అయినా కూడా వారు ఎక్కడ ఉండాలి? రొమ్మున ఉండాలి. ఇదిగో ఈ గోత్రం నాకు భారముగా ఉన్నదయ్యా, ఈ వ్యక్తి నాకు భారముగా ఉన్నాడు, ఈ వ్యక్తి నాకు అసహ్యకరంగా ఉన్నాడు, కనుక ఈ వ్యక్తి నేను మొయ్యనుని ప్రధాన యాజకుడు చెప్పి ఆ రక్తమును తీసి ప్రక్కకు పారవేయకూడదు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంతటి న్యాయవంతుడండి దేవుడు, ఎంతటి న్యాయవంతుడండి దేవుడు, ఎంతటి శక్తివంతుడండి దేవుడు. ఈ రోజున ప్రధాన యాజకుడు ఎటువంటి వారైనా సరే దైవజనుడా గుండెల్లో మోయాలి. రోగం వచ్చిన వారిని గుండెల్లో మోయాలి, బాధ కలిగిన వారిని, రోగంలో ఉన్న వారిని గుండెల్లో మోయాలి. ఇదిగో వ్యాధి కలిగిన వాడిని గుండెల్లో మోయాలి, మంచివాడిని గుండెల్లో మోయాలి, చెడ్డవాడిని గుండెల్లో మోయాలి, తిట్టేవాడిని గుండెల్లో మోయాలి. ఇదిగో నీ సంఘమును 2గా చీల్చేవాడిని కూడా గుండెల్లో మోయాలి, సంఘములో విభేదాలు పెట్టేవాడిని గుండెల్లో మోయాలి. ఎందుకయ్యా? ఇది నా నిబంధన. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనునికి ఏ ఒక్క కుటుంబం ప్రత్యేకము కాదు. అయ్యే అలాగా చూశాడంటే దైవజనునికి తీర్పు. 12 రత్నములు గుండెల్లో ఎలాగ మోయాలో 12 రకాల స్వభావాలు కలిగిన బిడ్డలు దేవుని సన్నిధిలో దైవజనునికి ఒకటే. ఏ కుటుంబము గాని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కటిగా చూడడు. చూసిన వాడు దైవజనుడు కాదు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవ ప్రభు మాట్లాడుతున్న మాట దైవజనుడు న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి సంఘమును దైవజనుడు ఎలా మోయాలి? గుండెల్లో మోయాలి. ఈ గుండెల మీద తన్నిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ గుండెల మీద, ఈ ఛాతి మీద గాయపరిచిన వారు ఎందరో ఉన్నారు. ఈ గుండెలు తన్ని వెళ్ళిన వారు ఉన్నారు. అయినా కూడా ఏ ఒక్క బాధను, అయ్యో ఈ గోత్రము ఇలాగ బాధ పెట్టిందే దేవా, ఈ గోత్రము ఇలాగ శ్రమ పెట్టిందే దేవా, నా గుండెల నుంచి కిందికి దించుతానంటే కుదరదు, కుదరదు, కుదరదు. చాలా మంది అంటూ ఉంటారు, నీ గుండెల మీద తన్నుతున్న వారిని ఎందుకు నువ్వు గుండెల్లో పెట్టుకుంటున్నావు? అది నా ధర్మము, నా విధి. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి న్యాయ విధాన పథకము ఈ గుండెల మీద ఉంచాడు. ఆ గుండెల మీద ఉన్న రక్తములే ఈ సంఘ బిడ్డలు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరిని ఏ కంట చూపు చూస్తూ ఉన్నాను. ఈ దైవజనుడు, తెలిసిన దైవజనుడు, యాజకత్వం ఎలాగో తెలుసుకున్న దైవజనుడు, తెలియని దైవ ధర్మ ప్రకారం యాజక ధర్మము తెలియని దైవజనుడి దగ్గర మీరు పెరగలేదు. ఒకవేళ మీకుండవచ్చు మనుషుల మధ్యలో తేడా, మనుషుల మధ్యలో తేడా, మాటల మధ్యలో తేడా, చూపుల మధ్యలో తేడా, ప్రవర్తనల మధ్యలో తేడా. న్యాయాధిపతిని ఎవరైతే అనుసరిస్తారో న్యాయములను జరిగించేవాడవై ఉండాలి. ఈ రోజున సంఘంలో విభేదాలు కలిగినా కూడా ఈ దైవజనుడు వెనక్కి వెళ్ళేవాడు కాదు.
ఆయన న్యాయము కర్తనై ఉన్నాడు. ఈరోజు దేవుడు నాతో చెప్పిన వాగ్దానం, ఇదిగో న్యాయాధిపతి నీకు తోడై ఉన్నాడు, న్యాయాధిపతి నీకు తోడై ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఈ సంఘమునకు తోడై ఉన్నాడు. ఆ న్యాయాధిపతి చపలు కొట్టు బిగ్గరగా, ఆ న్యాయాధిపతి ఈ సంఘమునకు తోడై ఉన్నాడు. ఆయన నీ కుటుంబానికి న్యాయము తీరుస్తాడు, నీ రోగమును పోగొడతాడు, నీ గుండెలో ఉన్న బాధను తొలగిస్తాడు. ఆయనే నజరేయుడైన యేసు యేసు యేసు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? న్యాయాధిపతి. ఇశ్రాయేలుల 12 గోత్రాలను ప్రధాన యాజకుడు ఎక్కడైతే గుండెల్లో మోసాడో అలానే నేను మోస్తూ ఉన్నాను. బలిపీఠం మీద నిలబడి చెబుతున్నాను, ఏ ఒక్కరు నాకు తేడా కాదు, ఏ ఒక్కరు నాకు విరోధము కాదు, ఏ ఒక్కరు ఎలాంటి వారు నాకు తేడా కాదు. నాకు దేవుడు నిర్మించిన ఆ ధర్మం, నా ధర్మాన్ని ఈ రోజుకు ప్రభు బయలుపరిచాడు. ఒకవేళ మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, మీరు ఉన్నా లేకపోయినా, ఈ దైవజనుడి ద్వారా ఎంతమంది అయితే రక్షించబడ్డారో, ఈ దైవజనుడి ద్వారా ఎంతమంది గొర్రెలను దేవుడు అప్పగించాడు, ఆ గొర్రెలన్నీ ఈ గుండెల్లో ఉంటాయి, కానీ ఈ గుండెలు విడిచి బయటికి వెళ్ళవు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కలుగుతున్న చూపులో తేడా, మీ ఆలోచనలో తేడా, మీ ప్రవర్తనలో తేడా, మీ అర్థం చేసుకున్న వాటిలో తేడా, నాలో తేడా ఉండకూడదు. అయితే నాకు తీర్పు, నేను అక్కడ నిలబడాలి. నేను అక్కడ నిలబడకూడదంటే ఇక్కడ అందరినీ సమానంగా చూసుకునే ధర్మం నాది. ఎందుకంటే ప్రధాన యాజకుడు రొమ్ము మీద 12 గోత్రాలు ఉన్నాయి. ఎందుకు? యూదా గోత్రమే దేవుడు ఎన్నుకున్నాడు కదా. యూదా గోత్రపు రత్నాన్ని తీసుకుని వచ్చు కదా. ప్రధాన యాజకుల లక్షణాలు చెప్పే సబ్జెక్టు కాదు ఈరోజున. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? న్యాయాధిపతి, న్యాయాధిపతి, న్యాయాధిపతి. చివరిగా ఒక మాట, పరలోక రాజ్యం చివరిగా చెప్పి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో పరలోక రాజ్యం గురించి ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు పరలోక రాజ్యం గురించి చెప్తూ, ఒక యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట ఉంటే ద్రాక్ష తోట సమృద్ధిగా పండింది, ఆశీర్వాదంగా పండింది, ఆశీర్వాదంగా పండింది. యోహాను కళ్ళు తెరవాలా. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిగా పండింది పంట. పంట పండితే ఆ పంటకు కూలి వాళ్ళు కావాలని వెళ్ళాడు. ఉదయాన్నే వెళ్ళాడు. అయ్యా, ఈరోజు నా ద్రాక్ష తోటలోకి పనికి వస్తావా? అయ్యా, కూలి ఎంత? 1 దేనారం. అలాగా వచ్చాడు. అయిపోలేదు. సమృద్ధిగా ఉంది కదా పంట, సాయంకాలానికి అయిపోవాలా? ఈ పంట పొద్దు మునిగే లోపు అయిపోవాలా? ఈ పంట అంతా కోయాలా, ద్రాక్ష తోట అంతా అనుకున్నాడు. అనుకుని మరలా 12 గంటల మధ్యాహ్న సమయానికి చూశాడు. కూలి వాళ్ళతో ఆ పని అయ్యేటట్లుగా కనపడలేదు. 12 మధ్యాహ్న సమయంలో మరలా అలాగా వెళ్ళాడు. అక్కడక్కడ కొంతమంది పని వాళ్ళు ఉంటే, అయ్యా, నా ద్రాక్ష తోటలోకి పనికి వస్తావా? అయ్యా, మధ్యాహ్నం పిలుస్తూ ఉన్నావు, కూలి ఎంత? 1 దేనారం. దినపు కూలి, మధ్యాహ్నం నుంచి సేవ కదా, వెళ్దాం. తోటలోకి వచ్చాడు. సాయంకాలం అవుతుంది, 5 అవుతుంది, పని అయిపోయింది. మరలా వెళ్ళాడు కూలి వాళ్ళ దగ్గరికి. మరలా అలాగా వెళితే ఎవ్వరూ పనికి పెట్టుకొని వాళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళని ఎవరు పిలుస్తారు? పని చేసేగా ఎవరైనా పిలిచేది. పని చేయని వారు ఏం చేస్తారు? ఊరికే పని పాటలేక తిరుగుతూ ఉన్నారు. అయితే అలాంటి వారిని కనుక్కున్నాడు. రే, ఏంట్రా, ఎక్కడ వీళ్ళ పనిలోకి వెళ్ళలేదా? అయ్యా, పని పిలుస్తేగా. ఎందుకు పిలిచలేదు? పని చేతగాని వాళ్ళమయ్యా. అయితే ఎలాగైతే నాకు తోటలోకి వస్తావా? ఎంత అయ్యా కూలి? 1 దేనారం. కదా, అందరినీ పిలిచాడు. యజమానుడు అనుకున్నాడట, కోత అయిపోవాలి, కోత అయిపోవాలి. సాయంకాలం అయిపోయింది. అప్పుడు తోటమాలి అంటున్నాడు, తోటమాలి, ఇదిగో
వీరందరికీ కూలి ఇచ్చి పంపు. అయ్యా కూలి ఇవ్వమంటావా? ఎలాగ ఇవ్వమంటావా? నేను ఇస్తాను, పద నేను ఇస్తాను కూలి నా దగ్గర అని మొదట వచ్చేవాడు అనుకుంటున్నాడట. చివరి వచ్చినాడు ముందు వెళ్తానే మనకి ఒక దేనారం పడితే ఫస్ట్ వచ్చిన వాడు నాకు ఉదయం నుంచి చేస్తే నాకు 2 దేనారాలు వస్తాయి, 3 దేనారాలు వస్తాయి అనుకుంటా ఉన్నాడు. నీకెంత కూలి? 1 దేనారం తీసుకో. కడుపు మండిపోయింది. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండకు వెట్టి చాకరీ చేస్తే నాకు ఇచ్చే కూలి 1 దేనారమేనా? ఇప్పుడు వచ్చాడు వాడు, అయిపోతున్న సమయంలో కూలికొచ్చాడు, వాడికి 1 దేనారమేనా? కడుపు మండింది. చదవండి మత్తయి సువార్త 20:15. మత్తయి 20 ఆ పై వచ్చిన చదవనా? నీకు ఇచ్చుటకును నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో. అలాగే 13 వచ్చిన చదువు. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా దగ్గరకు 1 దేనారానికి కూలికి రా కదా, నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడపటి వానికి నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం వచ్చినట్లు నా సొమ్ముతో చేయుటకు న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారము కడపటి వారు మొదటి వారు, మొదటి వారు కడపటి వారు. చప్పట్లు కొడతారు బిగ్గరగా. హల్లెలూయా. న్యాయాధిపతి, న్యాయము తీర్చే దేవుడు, శక్తి కలిగిన దేవుడు. బలముగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. పరలోక రాజ్యములు ఇలాగుంటుంది కూలి. నేను మొదటిగా బాప్తిసం తీసుకున్నానని కాదు, చివరిగా బాప్తిసం తీసుకున్నానని కాదు. ఆయన కూలి ఎవడికి ఎంత ఇస్తాడో అంతే జీతం ఆయన దగ్గర ఉంది, మన దగ్గర కాదు. మొదట వచ్చిన వాడికి 1 దేనారం ఇస్తే వాడు అన్నాడు, అయ్యా కడుపు మండిపోయింది, కడుపు మండిపోయింది. ప్రభు అన్నాడు, ఎందుకు నీ కడుపు మండనేలా? నీ కడుపు మండనేలా? ఎందుకు బాధపడుతున్నావు? నేను న్యాయాధిపతిని, నీకు ఎంత చెప్పాను కూలి? 1 దేనారమే తీసుకో. నీకు ఎంత చెప్పానో అంత తీసుకో. నీ విలువ ఎంతో, నీవెంతో, నీ పరిచయం ఎంతో, నీ ధర్మం ఎంతో, దేవుడు దేనికి పిలిచాడో, ఎంత కూలి ఇవ్వాలనుకున్నా, ఏ పరిచయం నీకు అప్పగించాలో ఆ పరిచయం నీకు చివరికి వచ్చాడు. వాడు చేసిన వాడు కూలి ఆశీర్వాదం. ప్రతి ఒక్కడికి ఆశీర్వాదం ఇచ్చి పంపడానికి ప్రభు అన్నాడు, నేను అన్యాయస్తుడను కాదు, న్యాయస్తుడను. చప్పట్లు కొడదాం. నేను అన్యాయస్తుడను కాదు, న్యాయస్తుడను. అందరినీ సరి సమానంగా చూసే దేవుడను. పరలోక రాజ్యములో ఒకరు పెద్ద, ఒకరు చిన్న, ఒకరు ముందు, ఒకరు వెనకని తేడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు నువ్వు నేను తేడా, వెనక ముందు లేదు. జీతము ఆయన దగ్గర ఉన్నది. ఆయన దగ్గర నేను కూడా వెళ్ళి అయ్యా అయ్యా అని నా కూలి కొరకు నేను ఎదురు చూడాలి. నేను సేవకుడని కాదు, నీవు విశ్వాసని కాదు, మనమందరం మన ఒకటే. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇక్కడ వేరే ఉండదు, అక్కడ ఒకటే. అందరం వెళ్ళి ఆయన దగ్గర కూలి కోసం, ఆయన ఇచ్చే జీతం కోసం నేను సేవ చేశాను, నేను ఖర్చు పెట్టాను, నా ప్రాణాన్ని ధనంగా పోస్తానంటే నీకు రావాల్సిన కూలి నువ్వు తీసుకొని పో అంటాడు. నాకు ఏం పెద్దగా ఉండదు, నీకు రావాల్సిన కూలి నీకు ఇస్తాడు. నీకు రావాల్సిన కూలి, ఎవరికి రావాల్సిన కూలి వారికి ఉంటుంది. ఎక్కువ కష్టపడ్డాడని, తక్కువ కష్టపడ్డాడని కాదు. అయితే దేవుని సన్నిధిలో ఎక్కువ ఆత్మలు సంపాదించిన వాడికి మాత్రం ఆ జీవ కిరీటం దక్కుతుంది. ఆ జీవ కిరీటం దక్కించుకోవడానికి ఈ సన్నిధిలో ఎవరు ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపిస్తారో నిత్య జీవ కిరీటములో దేవుని సన్నిధిలో స్వాస్థ్యం ఉంది. శ్రమపడు వారికి, మందిరంలో కష్టపడు వారికి, దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కష్టపడు వానికి, శ్రమపడు వానికి మాత్రము జీవ కిరీటాన్ని దేవుడు దాచి ఉన్నాడు. నీకే బహుమానం కావాలి?
న్యాయాధిపతి న్యాయం తీర్చే దేవుడే, నీ అన్యాయం తీర్చే దేవుడు కాదు. మందిరంలో చాపలెత్తావా, న్యాయం తీరుస్తాడు. మందిరంలో శుభ్రం చేసావా, న్యాయం తీరుస్తాడు. మందిర కొరకు దారాలుగా ఖర్చు పెడుతున్నావా, న్యాయం తీరుస్తాడు. మందిరంలో ఇదిగో ప్లేట్లు కడుగుతున్నావా, న్యాయం తీరుస్తాడు. ఆయన అందరికీ చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు ఆయన న్యాయాధిపత. ప్రతి చిన్న అవసరతను తీర్చి ప్రతి పనిని ఆయన జీవ గ్రంథంలో, ఆయన గ్రంథంలో లిఖించబడతా ఉన్నది. నీ ఆలోచనలు లిఖించబడతా ఉన్నాయి, నీ పరిచర్య లిఖించబడతా ఉంది. ఆ న్యాయాధిపతి సింహాసనానికి నీతి న్యాయములు ఆధారం. అటువంటి ఆధారం కలిగిన దేవుడు నిత్య రాజ్యములో ఏమంటున్నాడంటే ఆయన న్యాయం కలిగిన దేవుడు. చివరికి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 23:41 చివరిగా, దొంగలంటున్న మాట, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదే, హల్లెలూయా, ఈయనలో ఏ పాపము లేదే, ఈయన న్యాయవంతుడు. తండ్రి, నీ రాజ్యంలో పోయేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఒక దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు. మనకైతే ఇది న్యాయమే, దేవునికి ఏ తప్పు చేయలేదు. అందరూ మోకరిద్దాం. న్యాయవంతులను తెలుసుకున్నాడు, నిత్య రాజ్యంలో చేరాడు. ఇప్పుడు మోకరించిన నీవు ఒక చిన్న ప్రార్థన చేసుకు. అందరూ మోకరించుదాం. లేచి నిలబడేవారు లేచి నిలబడండి. స్తోత్రం.